తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రచారం ముమ్మరం చేసింది. స్థానిక నాయకత్వ వైఫల్యం, సమన్వయ లోపంతో అసంతృప్తికి లోనైన ఏఐసీసీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేసింది. కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, ఎస్సీ విభాగం అధ్యక్షులు కొప్పుల రాజు నేరుగా సమన్వయం చేశారు. పార్టీ అగ్రనేతలు 2 దఫాలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 2 విడతలుగా చేసిన ప్రచారంలో భాగంగా కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 2 విడతలుగా మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రధాని మన్మోహన్ సైతం నల్గొండ జిల్లా భువనగిరి సభలో పాల్గొన్నారు. పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించిన ఖమ్మం జిల్లాలో మాత్రం అగ్రనేతలు ప్రచారం నిర్వహించలేదు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్దే కీలక పాత్ర అని చెప్పేందుకు నేతలందరూ ప్రయత్నించారు. आपकी आवाज सुनी और मैं राज्य का गठन किया। हालांकि हमारी पार्टी को कुछ राजनीतिक नुकसान भी उठाना पड़ता, लेकिन हमने इसकी भी परवाह नहीं की। टीआरएस के नेता तो दावा कर रहे थे कि कांग्रेस कभी तेलंगाना नहीं होगी, लेकिन अब जब तेलंगाना बन गया तो ये खुद ही अपनी वाह ले रही। मैं कहना चाहती हूं कि तेलंगाना की जीत का असली हीरो अगर कोई है तो आप सब है। तेलंगाना का एक नागरिक है। टीआरएस का अवसरवादी चेहरा आप पहली बार नहीं देख रहे हैं। इन्हें भी वही बीमारी हो गई जो भाजपा को है, जिसके एक नेता के आजकल खुद के अलावा कोई और नेता नहीं दिखाई देता है। రాష్ట్రాన్ని ఇచ్చిన తమకే భవిష్యత్ తెలంగాణ నిర్మాణ బాధ్యతను సైతం కట్టబెట్టాలని కాంగ్రెస్ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రజలకు హామీల వర్షం గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార పర్వం చివర్లో రైతుల రుణమాఫీ పల్లవి అందుకున్నారు. ఇతర పార్టీలు ₹1,00,000 రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటిస్తే కాంగ్రెస్ యువనేత రాహుల్, అధినేత్రి సోనియా ఏకంగా 2 లక్షల మాఫీని ప్రకటించారు. అభివృద్ధి మంత్రాన్ని పఠించారు. हमारी यूपीए सरकार ने तेलंगाना के विकास के लिए अनेक योजनाओं और कार्यक्रमों का वादा किया है। मिसाल के तौर पर तेलंगाना में 4,000 मेगावाट का पावर प्लांट लगाने का वादा किया है, जो पूरे देश के सबसे बड़े पावर प्लांट में से एक है। खम्मम जिले में स्टील प्लांट लगाने का भी वादा किया है। प्राणहिता, चेवला और पालमूरू को राष्ट्रीय परियोजना घोषित किया जाएगा। हैदराबाद से मिलने वाला रेवेन्यू भी तेलंगाना को मिलेगा। तेलंगाना के लोगों को सरकारी नौकरियों के मामले में भेदभाव का जो सामना करना पड़ा वह सब खत्म हो जाएगा। అగ్రనేతల పర్యటనలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వారి ప్రచారం తమకు తప్పకుండా ఓట్లను రాలుస్తుందని నమ్మకంగా ఉన్నారు.